ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతూ పాడుతూ ఛేదించి 18వ ఎడిషన్ లో బోని కొట్టింది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఆదిలోనే ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. క్వింటన్ డికాక్ 4 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత సునీల్ నారాయణ్ తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు కెప్టెన్ అజింక్య రహానే. 3 ఓవర్లకు 9 పరుగులే చేసిన కేకేఆర్ టీం ఆ తర్వాత 6 ఓవర్లలో అంటే మొత్తంగా 9 ఓవర్లలో 90 పరుగులు బాదింది. వీరిద్దరు క్రీజులో ఉన్నంత సేపు స్కోర్ బోర్డు 200కు పైగా వెళ్తుందని అంతా భావించారు. ఇంతలోనే ఆర్సీబీ బౌలర్లు పుంజుకొని వరుసబట్టి వికెట్ల పతనాన్ని శాసించారు. రహానే హాఫ్ సెంచరీ, సునీల్ నారాయణ్ 40+ స్కోర్ చేయడంతో కేకేఆర్ జట్టు ఆ స్కోర్ అయినా చేయగలిగింది. రింకు సింగ్, అండ్రీ రసెల్ లాంటి హిట్టర్లు కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా ఈ సీజన్ లో 23,75,00,000కు మళ్లీ వెంకటేష్ అయ్యర్ ను కేకేఆర్ చేజెక్కించుకుంది. కానీ అతడు ఘోరంగా తొలి మ్యాచ్ లో విఫలమయ్యాడు. 7 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేశాడు. కృణాల్ పాండే వేసిన 12వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 23,75,00,000 పెట్టి కొంటే ఇలానా ఆడేదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నాడు అయ్యర్. ఇక ఆర్సీబీ ఓపెనర్లు వచ్చి రాగానే దబాదబా 4లు 6ల వర్షం కురిపించి 2 హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో మ్యాచ్ సునాయాసంగా గెలిచి ఈ సీజన్ లో బోని కొట్టింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం విజయ అవకాశాలను దెబ్బతీసిందని రహానే అన్నాడు. 13వ ఓవర్ వరకు బ్యాటింగ్ బాగానే ఉందని అనుకున్నాను, కానీ వరుసగా 2-3 వికెట్లు కోల్పోవటం మా మూమెంటం ను దెబ్బతీసిందని అజింక్య రహానే అన్నాడు. మేము భారీ షాట్లకు ప్రయత్నించాం, కానీ మాకంటే ఆర్సీబీ ఇంకా బాగా ఆడిందని అజింక్య రహానే పేర్కొన్నాడు. వెంకటేష్ అయ్యర్ ఆడే సమయంలో మేము 200 నుంచి 200 పరుగులు కూడా చేయవచ్చనే అనుకున్నాం, కానీ అతను వికెట్ కోల్పోయాక వరుసగా మరో 2 హిట్టర్ల వికెట్లను కోల్పోవటం స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఒకవేళ 200 నుంచి 210 పరుగులు చేసి ఉంటే గెలిచే అవకాశం ఉండేదని రహానే అన్నాడు. అలాగే డ్యూ కూడా కొంత ఫలితంపై ప్రభావం చూపింది. ముఖ్యంగా ఆర్సీబీ పవర్ ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. మా లక్ష్యం చిన్నది కావడంతో ఏం చేయలేకపోయాం అని రహానే పేర్కొన్నాడు.